వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శైలజ డోల్పర్. చీమలు మనందరిని చూసే ఉంటాం. చిన్నప్పుడు చీమలు ఒక సైన్యంలాగా ఒక క్రమశిక్షణతో ముందుకు వెళుతూ ఉంటాం. చిన్నప్పుడు వాళ్ళం అట్లా కదిలిస్తూనే ఉండేవాళ్ళం. కానీ మీరు అబ్జర్వ్ చేశారా, ఎంత కదిలిచ్చినా ఏం చేసినా చీమలు తమ గోల్ని మటుకు మర్చిపోకుండా అలా లైన్లో వెళ్ళిపోతూనే ఉండేవన్నమాట. అవి అలా ఎలా వెళ్ళగలుగుతున్నాయి అంటే, వాటికి తెలిసిన లాంగ్వేజ్ ఆఫ్ లైఫ్ ఏంటయ్యా అంటే, ఐ క్యాన్, నేను చెయ్యగలను, వీ క్యాన్, మేము చెయ్యగలము, యూ క్యాన్, నువ్వు చెయ్యగలవు అనే బిలీఫ్, ఒక నమ్మకంతో అవి అలా ముందుకు వెళ్ళిపోతాయి. మీరు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా అవన్నీ మళ్ళీ అటో ఇటో అన్నీ కలుసుకొని ఒకే లైన్లో ఒకే పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే మన ఎద్దుని చూసే ఉంటారు. ఎద్దు కూడా మన ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు కానీ ఓవర్ బ్రిడ్జెస్ ఎక్కేటప్పుడు బరువు ఉంటుంది, అది ఎక్కలేకపోతూ ఉంటుంది. మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. అది ఒక్క నిమిషం ఆలోచించుకొని మళ్ళీ అన్నీ ఇది చేసుకొని ఎక్కేస్తుంది అనమాట. ఎందుకు ఎక్కుతుంది? అది ఏమి నమ్మింది? అంత స్ట్రైవ్ ఎలా చేస్తుంది? అది ఐ క్యాన్ అనే బిలీఫ్ తోటి, ఐ క్యాన్, దాన్ని లాంగ్వేజ్ ఆఫ్ లైఫ్ ఐ క్యాన్ అని నమ్మింది కాబట్టి అది ముందుకు వెళ్ళిపోతుంది. ఒక గడ్డిపోచ నేలలో నుంచి బయటికి రావడానికి కూడా ఎన్ని ఇబ్బందులు పడుతుందో, ఎన్ని ఆటిపోట్లను తట్టుకొని బయటకు వస్తుందో, మన కంటికి కనబడిన ఆర్గానిజం కూడా అన్నిటిని తట్టుకొని ఐ క్యాన్ అని ముందుకి వస్తాయన్నమాట. జీవితాన్ని జీవించడానికి వాటి పోరాటం చేస్తూ ఉంటాయి. కానీ ఈ సృష్టిలోనే ఎంతో ముఖ్యమైన వాళ్ళు, సృష్టికి అసలు సుపీరియర్స్ అన్నమాట. సుపీరియర్ మీకు అర్థమయ్యే ఉంటుంది, మనుషులు. కానీ మనుషులు మాత్రం వాళ్ళ లాంగ్వేజ్ ఆఫ్ డెత్ ఐ కాంట్, లాంగ్వేజ్ ఆఫ్ డెత్ ఐ కాంట్ అనే దగ్గరే స్ట్రక్ అయిపోతున్నారు. ఎందుకు అసలు ఒక అధ్యయనాల ద్వారా తెలిసింది ఏంటి అంటే, అసలు మనిషి ఎందుకు ఐ కాంట్ అని ఆగిపోతున్నాడు అని చూస్తే, ఒక మనిషికి 14 సంవత్సరాలు వచ్చే వరకు సమాజం నుంచి కానీ, పేరెంట్స్ దగ్గర నుంచి కానివ్వండి, టీచర్స్ దగ్గర నుంచి కానివ్వండి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానివ్వండి, పియర్ గ్రూప్ దగ్గర నుంచి కానివ్వండి, 148 సార్లు యూ కాంట్, ఐ కాంట్, వీ కాంట్ అనేది వాడి సబ్కాన్షియస్ మైండ్లో అది రిజిస్టర్ అయిపోయి, ఈ పని మనం చేయలేం, ఇది మన వల్ల కాదేమోలే అనే లెవెల్కి వెళ్ళిపోతుంటాం అన్నమాట. దయచేసి దాని నుంచి బయటపడి మనలో పాతుకుపోయిన ఐ కాంట్ అనే దాన్ని పక్కన పెట్టి, లాంగ్వేజ్ ఆఫ్ డెత్ పక్కన పెట్టేసి లాంగ్వేజ్ ఆఫ్ లైఫ్ని మనం నేర్చుకొని ముందుకెళ్ళాలి. మీకు ఇది తెలుసా, ఏనుగు వాడు ఏనుగుని తీసుకొచ్చి ఒక చిన్నప్పటి నుంచి కట్టేసి ఉంచుతాడనమాట. చిన్న తాడుతో కట్టి పెంచుతాడు. అది పెరిగి పెద్దదవుతుంది, బలవంతంగా తయారవుతుంది. అసలు ఏంటి, ఇలాంటి వాళ్ళు 5 మందిని ఇసిరి పారేయగలుగుద్ది. అయినా కూడా అరే, అంత బలం, దానిలో ఉన్న బలాన్ని అది గుర్తించలేదు. ఒక చిన్న తాడు ఐ కాంట్, నేను చేయలేను అనే తాడుని, కాలుకు కట్టబడిన ఆ తాడు వల్ల అదేమీ చేయకుండా ఆ మావటివాడు ఎలా చెప్తే అలా చేస్తూ వెళ్తుంది అనమాట. ఏనుగు ఎంత బలవంతంగా ఉంటుంది, దానిలో బలం తను తెలుసుకోలేదు. అలాగే మనం కూడా నీలో ఉన్న బలం ఏంటి, నాలో ఉన్న బలం ఏంటి అని తెలుసుకో. లైఫ్ని ఐ క్యాన్గా మార్చుకుందాం. మన లాంగ్వేజ్ ఆఫ్ డెత్ ఐ కాంట్ వద్దు, ఐ క్యాన్, ప్రతిదీ నేను చేయగలను, నేను చేస్తాను, ఈరోజు బాగుంటుంది, మనం ఇది చేయగలుగుతాము అని మీ రోజుని మొదలుపెట్టి చూడండి. మీరు కొన్ని రోజులు నేను చేయగలను అని మీ ప్రయత్నాన్ని మొదలుపెట్టండి. మీరు ఏమైనా చేయగలరు, ఏమైనా సాధించగలరు. ఇది మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.